కూడా ఏ ప్రభుత్వం చేయనంతగా ఈ తెలంగాణ ప్రాంతానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సాయం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆదుకొని కాపాడేటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వారి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. గతంలో హైదరాబాద్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిని మేము బహుమానంగా ఇచ్చాం. ఈసారి అత్యధిక మెజార్టీతో మరోసారి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి బహుమానం ఇవ్వడమే కాకుండా యావత్ తెలంగాణలో అత్యధిక సీట్లు మేము గెలవబోతూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేది కాషాయం జెండా, రేపు రాబోయేది రామరాజ్యం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో ఈ ప్రాంతానికి ఒక ట్రైబల్ యూనివర్సిటీ కానీ, పసుపు బోర్డు కానీ, మరి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి రైల్వే మార్గం కోసం కానీ వారు చేసేటువంటి మంజూరు ఈ ప్రజలు చిరకాలంగా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విధంగా వారు ఒక ముద్ర వేసుకున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి రాక కోసం ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దాదాపు 1,00,000 పై చిలుకు ప్రజలతోటి పబ్లిక్ మీటింగ్ ఇక్కడ జరగబోతూ ఉన్నది. మరి దానికి స్థానిక ఎమ్మెల్యే గారు పాయల శంకర్ గారు పర్యవేక్షణ చేస్తూ వారి ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. వారితో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారు యావత్ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలతో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుంచి మరి తండోపతండాలుగా వారి చూడడానికి, వారి బహిరంగ సభ విజయవంతం చేయడానికి, వారు చెప్పే మాటలు వినడానికి మరి స్వచ్ఛందంగా కొన్ని వేలాది, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వేలాదిగా, లక్షలాదిగా ఈ ప్రాంతానికి తరలి రావడం జరుగుతూ ఉన్నది. నరేంద్ర మోడీ గారు రాక ఒక పండగ వాతావరణం. ఈ ప్రాంతంలో ఎన్నడూ ఏ ప్రధానమంత్రి రానటువంటి ఈ ప్రాంతానికి, వెనుకబడిన ప్రాంతానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ ప్రజల్ని వారు ఆశీర్వదించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా గతంలో కూడా మీరు చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఏ రకంగానైతే లక్షల కోట్లు ఇచ్చి ప్రధానికాన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఆదుకున్నారో ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వారికి తెలుసు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి వారికి తెలుసు. మరి ఖచ్చితంగా వారు ఆదుకుంటే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వారు ఈ ప్రాంతాన్ని ఆదుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ అత్యధికంగా మరి సభకు, బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మరి ఈ ప్రాంతంలో నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ పార్లమెంట్ని గెలిపించాల్సిందిగా అప్లై చేస్తాం. థ్యాంక్ యూ.